మోడీ భారత్ మాతా కి భారత్ మాతా కి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు గారు మా భారత్ సురక్షా సమితి యొక్క సభ్యులమైన మేము అందరం కలిసి మరి ఈనాడు ఎమర్జెన్సీ విధించిన రోజు కాబట్టి చీకటి రోజులు కాబట్టి ఆనాడు శ్రీమతి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆమె గెలవడం కోసం ఆమె స్వార్థం కోసం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి ఈ దేశంలో ఉన్న పౌరులందరూ తృతీయ శ్రేణి పౌరులుగా జరగడం జరిగింది. పత్రికలకు స్వేచ్ఛ లేదు, పౌరులకు స్వేచ్ఛ లేదు. ఆ రోజు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఎవరైతే చేసిందో వాళ్ళందరినీ మరి జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి లాఠీ చార్జీలు చేసి కొన్ని వేలాది మంది యొక్క జీవితాలను సర్వనాశనం చేయడం జరిగింది. తద్వారా ఆ రోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ దేశమంతా సత్యాగ్రహాలు చేసి ధర్నాలు చేసి అనేక ఇబ్బందులకు గురి చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి పోలీసులు చిత్రహింస పెట్టడం, కొవ్వొత్తులతో కాల్చడం, కట్టుడికి ఉపయోగించడం, ఎంతోమందిని చంపడం కూడా జరిగింది. మరి వారి కుటుంబాలు ఎన్నడో జీవితాంతం వాళ్ళంతా బలైపోయారు. కాబట్టి మరి ఈ ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అనేక రాష్ట్రాలలో ఎవరైతే అప్పుడు పోరాటం చేసి చిక్కిపోయినటువంటి యొక్క కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళను తెలుసుకొని మరి వాళ్ళ కనీస గౌరవం ఇవ్వాలని, తామరపత్రం ఇవ్వాలని, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతి నెల కొంత మన స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే పెన్షన్ విధానంగా కనీసం వాళ్ళకు ఒక 20,000 25,000 ఇవ్వాలని, ఆరోగ్యం భద్రత కోసం ఇన్సూరెన్స్ కానీ చేయాలని అనేక రకాలుగా ఆ రోజు ఎవరైతే బాధపడరో వాళ్ళందరినీ ఆదుకోవడానికి మరి మోడీ గారు కంకణం కడుతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికి ఇస్తున్నారు. మరి మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది. త్వరలోనే తెలంగాణలో ఎవరైతే ఉన్నారో ఆ రోజు కష్టపడ్డ వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు, చేరిపోయిన వాళ్ళని గుర్తించి మరి వాళ్ళకు కూడా త్వరలోనే పెన్షన్ ఇస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తూ